శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతరం అన్నప్రసాద వితరణ సుమారు 2000 మందికి ఏర్పాటు చేశామని ఆలయ చైర్మన్ నీలకాయల సన్నీ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు. తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు నీలకాయల శివకుమార్, కమిటీ సభ్యులు నరం శ్రీనివాస్, చిట్టూరి మోనేక్, లిఖితపూడి శ్రీధర్, మత్తూరి సురేష్, సాది సత్యబాబు, కాశీ మనోహర్, పబ్సినీడి సాయి, కనకతేజ, కొండపల్లి వరలక్ష్మి, దేవి, రాజా, గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుందండి. మన ప్రతాప్ నగర్ సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద 2000 మందికి పైగా అన్నదానం చేయడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని గుడి పునః నిర్మాణం కోసం భక్తులు చందాలు అడుగుతూ కూడా జరుగుతుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ నిర్మాణంలో పాలు పంచుకొని జయప్రదం చేస్తారు మరి కోరుకుంటున్నాం సార్. నమస్కారాలు. ఇక్కడ ఈ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం 1947లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఎంతో కొంత అంటే అభివృద్ధి చెందుతూ చాలా ఉత్సవాలకు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున, అలానే కార్యక్రమాలని నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. అందరికీ కార్యక్రమాలు జరగడానికి అందరూ సహకరించారు. సహకరించిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా చేతులెత్తి పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అలాగే నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ అన్నదానం పురస్కరించుకొని ఈరోజు 2000 మందికి పైగా అన్నదానాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లో లేడీస్కి సెపరేట్గాను, జెంట్స్కి సెపరేట్గాను పెట్టింది. చాలా అద్భుతంగా జరిగింది. ఈ స్వామివారి ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం కోసం కూడా మేము మళ్ళీ ఆలోచిస్తున్నాము. అంటే 1947లో ఇది కన్స్ట్రక్షన్ చేసింది. దీని పునర్నిర్మాణం కోసం కూడా అందరినీ అందరూ నమస్తే అండి. కాకినాడ ప్రజలు కూడా ఈవేళ ఇక్కడ అచితాపురం రైల్వే గేట్లో వెలిచి ఉన్న వినాయకుడి గుడికి ఎంతో అద్భుతంగా 9 రోజులు కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సందర్భం ఈవేళ గొప్ప అన్నదాన కార్యక్రమం జరగబడుతుందండి. ఈ అన్నదానానికి పార్టీల అతీతంగా అందరూ కూడా మాకు సహకరించారండి. అన్ని విధాలుగా కూడా 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నెరవేర్చుకుని ఈవేళ గొప్ప అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే గుడి నిర్మాణం కూడా 70 సంవత్సరాలు అవుతుందండి ఈ గుడి కట్టి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా కొత్తగా కూడా నిర్మాణం కూడా చేపడతామని మరి మాకు అనుభవ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆధ్వర్యంలో కూటమి పార్టీ ప్రకారంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.